హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యంగా రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. సో వచ్చే నెల అనగా ఏప్రిల్ 1 తారీఖున ఇచ్చేటువంటి రేషన్‌లో ఈసారి భారీ మార్పులైతే చోటు చేసుకోబోతున్నాయి. ఈ భారీ మార్పులతో పాటు మనకు కొన్ని రకాల వస్తువులను ఫ్రీగా అయితే అందివ్వబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. వీటితో పాటుగా మనకు వస్తువులను వద్దనుకుంటే ఒక్కొక్కరికి గరిష్టంగా రూ. 2,500 వరకు నేరుగా చేతులకైతే పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. సో దీనికి సంబంధించి పూర్తి వివరాల వీడియోలో తెలియచేస్తాను. మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. సో చాలామంది వీడియోని స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోవడం వల్ల వాళ్ళకి ఈ యొక్క బెనిఫిట్స్ అనేటివి మిస్ అయిపోయేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. సో కాబట్టి మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎందుకనంటే మనం పూర్తిగా వీడియో చూస్తేనే ఆ వీడియోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మనకు అర్థమవుతుంది. సో ఏం చెప్తున్నారు, దేని గురించి చెప్తున్నారు అనేది క్లారిటీ వస్తుంది. సో చాలామంది స్కిప్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల ఇట్లాంటి అవకాశాలు అయితే పోగొట్టుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి కంప్లీట్‌గా వీడియోని చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి రేషన్ కార్డ్ కలిగినటువంటి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికి కూడా వీడియోని షేర్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా మనం టాపిక్‌ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రీసెంట్లీ మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కొత్త రేషన్ కార్డులను అయితే మనకు డిస్ట్రిబ్యూషన్ అయితే చేశారు. ఈ కొత్త రేషన్ కార్డులో ఎవరైతే కలిగి ఉన్నారో సో అటువంటి వారందరికీ ఇక నుంచి మనకు కొన్ని కొత్త పథకాలను కూడా అయితే మనకు అమలు చేయబోతున్నారన్నమాట. ఈ కొత్త పథకాలతో పాటు ప్రస్తుతం మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల 1 తారీఖున ఇచ్చేటువంటి రేషన్‌లో కొత్త రేషన్ కార్డ్ కలిగినటువంటి వారందరికీ కొన్ని కొత్త మార్పులైతే చోటు చేసుకోనున్నాయి. వాటితో పాటు మనకు ఇప్పటివరకు కొత్త రేషన్ కార్డ్ అనేది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసినప్పుడు వాళ్ళకి కొత్త రేషన్ కార్డ్ రాకపోయినా, ఇన్‌కేస్ ఒకవేళ కొత్త రేషన్ కార్డ్ అనేది వాళ్ళు తీసుకోకుండా ఉన్నా, ఏవైనా మార్పులు, చేర్పులు చేసుకున్నా సరే వాటికి సర్వీస్ ఛార్జ్ అనేది యాడ్ చేశారనమాట. సో మనం ఒక రూ. 200 అనేది పే చేసుకొని ఈజీగా మనం కొత్త రేషన్ కార్డ్ అయితే తీసుకోవచ్చు. అండ్ మనకి ఇప్పుడు రేషన్ కార్డ్ వాడుతున్నటువంటి వారందరికీ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే రేషన్ కార్డులో మెంబర్స్‌ని తొలగించడం గానీ, యాడ్ చేయడం గానీ, సో ఇట్లాంటివి కావాలని కోరుకుంటారో, సో ఇవంతా కూడా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొంత సర్వీస్ ఛార్జీలను వసూలు చేస్తూ ఇవన్నీ గూడా మనకైతే చేస్తున్నారు. అయితే ఇప్పుడు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 1 తారీఖున రేషన్ షాపుల ద్వారా బియ్యం అయితే పంపిణీ చేస్తుంది. బియ్యంతో పాటు మనకు పంచదార అయితే ఇస్తున్నారు. కానీ ఇవి 2 మనకు రెగ్యులర్‌గా ఇస్తున్నారు. అయితే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త నిర్ణయంతో ఇక నుంచి మనకు రేషన్ షాపుల్లో కందిపప్పును కూడా అయితే చేర్చాలని, కందిపప్పుతో పాటుగా మనకు ప్రస్తుతం వస్తున్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆ యొక్క ఆయిల్ కొరత, అలాగే గ్యాసు, ఈ యొక్క పెట్రోల్, ఈ 3 కొరతలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులకు ఈ బియ్యం, పంచదారతో పాటు కందిపప్పు, నూనెను కూడా ఇవ్వాలనేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందండి. సో నూనె కూడా ఇక నుంచి మనకు రేషన్ షాప్‌లో ఇవ్వబోతున్నారనమాట. సో సబ్సిడీ రేట్లకే బయట మార్కెట్‌లో ఒక లీటర్ ధర మనకు రూ. 150 ఉందనుకోండి. సో మనకి ఇక్కడొచ్చేసి రూ. 90కే ఇస్తారనమాట. సో ఈ విధంగా మనకైతే ఇస్తారు. ఇక నుంచి 1 కిలో గోధుమ పిండి, అలాగే జొన్నలు, రాగులు కూడా అయితే మనకు ఏరియాని బట్టి పంపిణీ అయితే చేస్తారు. సో మీ ఏరియాలో పోయినసారి మీకు రాగులు ఇచ్చారో, జొన్నలు ఇచ్చారో కింద కామెంట్ అయితే చేయండి. సో నేను కూడా తెలుసుకుంటాను. అయితే ఇక నుంచి మనకు ఈ రేషన్ షాపుల్లో ఇచ్చేటువంటి సరుకులన్నిటిని బట్టి చాలామంది ఏం చేస్తున్నారంటే రేషన్ షాప్‌లో ఉన్నటువంటి సరుకులను వరకు తీసుకొని ఇక నుంచి ఈ యొక్క బియ్యాన్ని తినకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళందరికి గూడా బియ్యానికి బదులుగా డబ్బులిచ్చే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం అయితే ఉన్నట్లు మనకు కొంత సమాచారం అయితే వచ్చింది. ఎందుకనంటే ఈ రేషన్ షాప్‌లో ఇచ్చేటువంటి కందిపప్పు వాడుకుంటున్నారు కొంతమంది. అండ్ మనకు జొన్నలు, రాగులు గూడా వాడుకుంటున్నారు. కానీ రేషన్ బియ్యాన్ని తినకుండా వాళ్ళేం చేస్తున్నారంటే డైరెక్ట్‌గా బ్లాక్ మార్కెట్‌లో రూ. 15కి, రూ. 16కి అయితే అమ్మేస్తున్నారు. సో ఇలాగా అమ్మడం వల్ల గవర్నమెంట్‌కి దీన్ని ఎంతగా ప్రయత్నించినా గానీ అరికట్టలేకపోతున్నారనమాట. ఈ యొక్క స్కామ్ చేసేటువంటి రేషన్ బియ్యం స్కామ్ అయితే ఎక్కడ చూసినా గానీ దీన్ని ఆపలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అండ్ కేంద్ర ప్రభుత్వంతో కలిపి ఇప్పుడు సరికొత్త నిర్ణయంతో రేషన్ షాప్‌లో ఇచ్చేటువంటి బియ్యానికి బదులుగా మీకు బియ్యం వద్దనుకుంటే మీకొక వోచర్ అయితే ఇస్తారు. ఈ వోచర్ అనేది మీ మొబైల్ నంబర్‌కి మెసేజ్ అయితే వస్తుంది. సో మీ యొక్క మొబైల్ నంబర్‌కి మాకు ఏ నంబర్‌కొస్తుంది, మాకేం తెలుస్తుంది అనుకోవచ్చు మీరు. సో సింపుల్ అండి. మీ యొక్క రేషన్ కార్డ్‌కి ఆధార్ కార్డ్‌తో లింక్ అయింది కదా! ఆధార్ కార్డ్‌కి లింక్ అయినటువంటి ఫోన్ నంబర్ మీకు ఏదైతే ఉంటుందో, ఆ నంబర్‌కే మీకు రేషన్ కార్డ్‌కి సంబంధించినటువంటి వోచర్ వస్తుంది. ఆ వోచర్‌లో మీకు ఒక రూ. 2,000 నుంచి రూ. 2,500 వరకు విలువ చేసేటువంటి వోచర్ అనమాట అది. ఆ వోచర్‌ని ఉపయోగించి మీరు రేషన్ షాప్‌లోనే సరుకులు తీసుకోవచ్చు. సో బియ్యం కావాలంటే బియ్యం తీసుకోవచ్చు.
లేదా మీకు రాగులు కావాలంటే, జొన్నలు కావాలంటే, నూనె కావాలంటే, ఈవెన్ చింతపండు కూడా మీరు కావాలంటే సో అది కూడా తీసుకోవచ్చనమాట. లేదా మీరు బహిరంగ మార్కెట్‌లోకెళ్ళైనా సరే తీసుకోవచ్చు. బయట ప్రొవిజనల్ షాప్స్‌కెళ్ళేసి ఆ ఈ వోచర్‌ని మనం క్యాష్ రూపంలోకి మన బ్యాంక్ అకౌంట్‌లోకి ట్రాన్సాక్షన్ ద్వారా యూపీఐ మనకు ఫోన్‌పే గాని, గూగుల్ పే గాని ఉన్నాయి కదా! వీటి ద్వారా మనం ఈ యొక్క ఈ వోచర్‌ని కాస్త అకౌంట్‌లోకి డబ్బుల రూపంలో మార్చుకొని నేరుగా మనం వెళ్లి మనకు నచ్చిన సామాను కొనుక్కొని స్కాన్ చేయొచ్చనమాట. సో ఈ విధానానికి కేంద్ర ప్రభుత్వం అయితే త్వరలో దీనికి ఆమోద ముద్ర అయితే వేయబోతుంది. అయితే రేపు నెల మనకు ఏప్రిల్ మాసంలో 1 తారీఖు నుంచి ఇచ్చేటువంటి రేషన్‌లో ఖచ్చితంగా మనకు నూనె, అలాగే కందిపప్పు, పంచదార, రాగులు, జొన్నలు, అలాగే కిలో గోధుమ పిండి ఈ యొక్క 6 రకాల వస్తువులనైతే పంపిణీ చేయబోతున్నారు. సో ఈ యొక్క ఈ వోచర్ విధానానికి మీరేమంటారో కింద కామెంట్ సెక్షన్‌లో నోట్ చేయండి. సో మీకు ఒక డౌట్ రావచ్చు. మాకు బియ్యం అయితే ఫ్రీగా ఇస్తున్నారు కదా! అండ్ మాకు కందిపప్పు కూడా ఒక కేజీ వచ్చేసి రూ. 60కే ఇస్తున్నారు. మరి ఇప్పుడు మాకు ఈ వోచర్ అంటే మాకు రూ. 2,500 అంత ఎక్కువ డబ్బులు ఎందుకు వస్తుందనుకోవచ్చు. సో బేసిక్‌గా మనకు బ్లాక్ మార్కెట్‌లో మనం రేషన్ బియ్యాన్ని అమ్మితే మనకు రూ. 15 నుంచి రూ. 16 వరకు ఇస్తారు. కానీ వాస్తవానికి ఆ బియ్యం పడే కాస్ట్ వచ్చేసి మనకు దగ్గర దగ్గర రూ. 30 నుంచి రూ. 50 మధ్యలో అయితే ఉంటాయన్నమాట ఆ బియ్యం కాస్ట్ అనేది. సెంట్రల్ గవర్నమెంట్ కొంత సబ్సిడీ ఇస్తుంది. అంటే మనకు ఒక కిలో బియ్యానికి రూ. 22, రూ. 23 చొప్పున ఇస్తుంది. అండ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక రూ. 20 దాకా ఏసుకుంటుంది. సో టోటల్‌గా చూస్తే రూ. 44, రూ. 45, రూ. 50 వరకైతే రీచ్ అయితే అవుతుందన్నమాట. సో కాబట్టి ఇలా కాకుండా ఇక నుంచి ఈ విధానంలో టోటల్‌గా మనకు రేషన్ కార్డ్ కలిగినటువంటి వారందరికీ ఈ యొక్క రేషన్ బియ్యం వచ్చేసి మనకు కేవలం ఒక రేషన్ బియ్యం కావచ్చు, వస్తువులన్నీ కావచ్చు, 2000 నుంచి రూ. 2,500 మీ యొక్క కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉంటారో వాళ్ళని బేస్ చేసుకొని ఈ వోచర్ అయితే పంపిణీ చేయబోతున్నారు. మీకు ఇప్పుడు ఇస్తున్నటువంటి రేషన్ బియ్యం సో సేమ్ ఇలాగిస్తేనే బాగుంటుందంటారా? లేక మీకు ఈ వోచర్ అనే విధానం అనేది నచ్చిందంటారా? ఖచ్చితంగా మీకు మీ యొక్క ఒపీనియన్ కూడా కింద కామెంట్ సెక్షన్‌లో నోట్ చేయండి. నేను కూడా తెలుసుకుంటాను. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్‌గా ఫాలో అవుతుండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.